ఈరోజు మీ అందరికి ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. 2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్ కామెడీ షో చాలా మంది ఆర్టిస్టులకు మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఆ షో వల్ల వచ్చిన పాపులారిటీతో ఇప్పుడు మూవీస్ అండ్ షోస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒకరు ముక్కు అవినాష్ అని చెప్పొచ్చు. బీటెక్ చదివే టైంలోనే యాక్టింగ్ అంటే ప్యాషన్ తో హైదరాబాద్ కి ఫైనల్ ఎగ్జామ్స్ వదులుకుని మరి వచ్చాడు ఈ కరీంనగర్ అబ్బాయి. చాలా స్ట్రగుల్స్ తర్వాత జబర్దస్త్ లో అవకాశం రావడంతో తను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే గుర్తింపే తనకు బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసే అవకాశం తెచ్చిపెట్టింది. అండ్ రీసెంట్ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రీ ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో కామెడీతో టాప్ 5 దాకా వచ్చాడు. ఇలా ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించిన నవ్వుతూ కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేసే ముక్కు అవినాష్ కి 2024 ఒక మర్చిపోలేని బాధని మిగిలించిందని చెప్పాలి. తన వైఫ్ అను ప్రెగ్నెంట్ అనే సంబరపడే లోపు కొన్ని రీజన్స్ వల్ల అబార్షన్ అయింది. అది ఎన్ని కోట్లు ఇచ్చినా మర్చిపోలేని బాధ అని అవినాష్ చెప్తూ ఉంటాడు. అయితే అవినాష్ నిన్న ఫ్యాన్స్ తో ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు. అవినాష్ మాట్లాడుతూ, మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ ని చెప్పాలి అనుకుంటున్నాను. నా లైఫ్ లో 2024 లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. బట్ ఈ 2025 అయినా కొంచెం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి ఇల్లుతో స్టార్ట్ చేస్తున్నా అంటూ తను కొత్త ఇల్లు కొంటున్న గుడ్ న్యూస్ ని షేర్ చేశాడు. న్యూ ఇయర్ న్యూ బిగినింగ్స్, మీ బ్లెస్సింగ్స్ కావాలని ఆనందంతో పోస్ట్ కూడా చేశాడు అవినాష్. దాంతో కంగ్రాచులేషన్ అవినాష్ సంజు అంటూ కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. హోప్ వాళ్ళకి 2024 లో మిస్ చేసుకున్నది ఖచ్చితంగా 2025 లో నెరవేరాలని కోరుకుంటున్నా. ఫైనల్ గా వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ do not forget to subscribe the SR General Talks.